హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 20వ భాగాన్ని వినేద్దాం. జిమ్ చేసి వచ్చిన రుద్ర అంజలి ఇంకా పడుకొని ఉండడం చూసి అంజలి అంజలి అని పిలిచాడు. ప్లీజ్ శ్రీజ, నైట్ అంతా నిద్రలేదు. ఆ రుద్ర పక్కన పడుకునేసరికి నాకు ఏదోలా అనిపించింది, కలవరిస్తూ చెప్పింది అంజలి. రుద్ర నవ్వుకొని ఏదోలా అంటే ఎలా అని అడిగాడు. ఏమో, తనలో ఏదో మ్యాజిక్ ఉందే, ఎవరి మనసునైనా గెలిచేస్తాడు. మరి నీ మనసు గెలిచాడా? ఎంతో ఆశగా అడిగాడు రుద్ర. అది జరగని పని అంటూ దుప్పటి ముసుగు వేసుకుని మత్తుగా పడుకుంది అంజలి. రుద్ర కోపంగా నాలుక మడత పెట్టి అంజలిని కొట్టడానికి చిరుకోపంగా చెయ్యెత్తి అంతలోనే చేతిని కిందికి దించి, రాక్షసిది, కలలో కూడా ఇది నిక్కార్సుగా ఉంది ఛా అనుకుని అంజలి ముఖం చూశాడు. నిద్రలో కూడా ఎంత అందంగా ఉంది అనుకుని దొంగల ఆమె దుప్పట్లో దూరి ఆమెని హత్తుకుని పడుకున్నాడు రుద్ర. టైం 8 అయినా అంజలికి మెలకువ రాలేదు. అలా కాసేపటికి మెలకువ రావడంతో కళ్ళు తెరిచింది. ఎదురుగా రుద్ర తననే చూస్తుండడం చూసి, నువ్వేంటి అలా చూస్తున్నావు అని అడిగింది. చాలా అందంగా ఉన్నావు, అందుకే చూస్తున్నాను అంటూ ఆమెని మరింతగా హత్తుకున్నాడు. బాబోయ్ వదులు, ఏంటిది నన్ను పట్టుకున్నావు? మరి ఎవరిని పట్టుకొని? పక్కింటి లలితను పట్టుకుంటే బాగోదు కదే అన్నాడు. నీకు అంత ఆశగా ఉంటే పట్టుకో, ఎవరొద్దన్నారు? సరే పట్టుకుంటాను, కానీ ఏంటి ఆఫీస్కి రావా అని అడిగాడు. ఆఫీస్కి రావడం ఏంటి? తమరు జాబ్ కోసం మర్చిపోయారా? నాకు గుర్తుంది, కానీ నీ కంపెనీలో జాబ్ చేయను అన్నది. రాకపోతే ఏదో చేస్తానన్నాను కదా, నిన్ను మర్చిపోయావా? అంజలి కోపంగా పైకి లేచి, వద్దు వస్తాను ఆఫీస్కి అన్నది. గుడ్, సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అంజలి దగ్గరికి వచ్చి, నీకో విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి? మరి నువ్వు తిట్టకూడదు. అబ్బా, ముందు నన్ను విసుకుంచకుండా చెప్పు. నీ హార్ట్ దగ్గర ఉన్న పుట్టుమచ్చ చాలా బాగుంది అన్నాడు. ఏంటి? ఒక్కసారిగా తన పవిటని సరిచేసుకొని రుద్ర వైపు భయంగా చూసింది. అంటే నిన్ను పట్టుకొని పడుకున్నాను కదా, అప్పుడు చూశాను నిన్ను అంటూ కోపంగా దిండు తీసుకుని రుద్రాన్ని కొట్టబోతుంటే రుద్ర నవ్వుతూ పరుగున వాష్రూమ్కి వెళ్ళాడు. అంజలి ఎప్పటిలానే టవల్ తీసుకుని మరో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. పూజ చేసి బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి శ్రీజకి మందులు వేసి రుద్రాకి కాఫీ పట్టుకొని రూమ్కి వచ్చింది. రెడీ అవుతున్న రుద్ర చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. అతని కోపం చూసిన అంజలి శంకర్ మాటలు గుర్తు చేసుకుని కాఫీ టేబుల్ మీద పెట్టి రుద్ర వాచ్ కోసం చూసింది. మిర్రర్ నుంచి అంజలి ఏదో వెతకటం గమనిస్తూనే ఉన్నాడు రుద్ర. గ్లాస్ టేబుల్ మీద ఉన్న అతని వాచ్ చేతిలోకి తీసుకుని చూసింది, కానీ ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి. రుద్ర ఫోన్ కట్ చేసి మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూనే అంజలిని చూస్తున్నాడు. నన్ను క్షమించు రుద్ర అనుకుని వాచ్ భయంగానే నేలకేసి కొట్టింది. రుద్ర ఫోన్ కట్ చేసి కోపంగా అంజలి దగ్గరికి వచ్చాడు. అంజలి కుట్టుకలు మింగుతూ, నేను ఎందుకు పగలగొట్టావు వాచ్? అది మరి నేను అంటూ ఏమీ చెప్పలేక భయంతో చూస్తున్న అంజలి ముఖం చూసి ఒక్కసారిగా ఆమెని మీదకు లాక్కొని, వాచ్ పగలగొడితే భయంతో ఎందుకు పగలగొట్టావు? కోపంతో పగలగొట్టాలి కదా అన్నాడు. నీ మనసులో ఏముందో తెలియదు, కానీ నాకు ఇష్టం లేని పనులు చేసి నాకు దూరం అవ్వాలన్న ఆలోచనలో మానుకో. అంజలి ఆశ్చర్యంగా చూసింది. ఆ వాచ్ అంటే ఇష్టం కదా? అవును, అయితే మీ మామయ్య మీకు ఎంతో ఇష్టంగా కొన్నారు కదా, మరి అది కింద పడి పగిలిపోతే మీకు కోపం రావాలి కదా అన్నది. అవును రావాలి, మరి ఎందుకు నా మీద కోపం రాలేదు? రుద్ర నవ్వుతూ, అది మామయ్య కొనిచ్చిన వాచ్ కాదు, అది నేను కొనుక్కున్నది. పర్లేదే, నా గురించి అన్నీ బాగానే తెలుసుకుంటున్నావు. ఒకవేళ మీ మామయ్య కొనిచ్చిన వాచ్ నేను పగల కొడితే ఏం చేసేవారు? నా మీద కోపం తెచ్చుకునేవారా? అంజలి నుదుటిన తల ఆనించి, పిచ్చి పిల్ల, నీకు ఎన్నిసార్లు చెప్పినా నా ప్రేమ అర్థం కాదా? ఆ వాచ్ మా మామయ్య కొనిచ్చింది కాదని తెలిసే నువ్వు పగలగొట్టావు, అవునా? అంజలి ఆశ్చర్యంగా చూసింది. రుద్ర నవ్వుతూ ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టి, నాకు నచ్చని పనులు నువ్వు చేయవు అంజలి. చేసినా నాకు కోపం రాదు, ఎందుకంటే నువ్వేం చేసినా దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. తొందరగా రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ ఎప్పటిలానే ప్రేమగా నవ్వి బయటికి వచ్చాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది అంజలి. ఎలా ఈయనకి తెలిసింది వాళ్ళ మామయ్య ఇచ్చిన వాచ్ కాకుండా వేరే వాచ్ పగలగొట్టానని? ఏంటే పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత అందంగా రెడీ అయ్యావు? నెమ్మదిగా నడుస్తూ లోపలికి వచ్చి అడిగింది శ్రీజ. నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావే అన్నది. లోపల పడుకొని బోర్ కొడుతుంది, అందుకే కాసేపు బయట కూర్చుందామని వచ్చాను. శ్రీజాని బెడ్ మీద కూర్చోబెట్టి, ఎందుకే అసలు బయటికి వచ్చావు? కనీసం పూర్తిగా కూడా కోలుకోలేదు నువ్వు. అంజలి అన్నది. ఏమైందే? నేను అదే అడుగుతున్నాను. ఏంటి ఈ మధ్యన రుద్ర విషయంలో చాలా విచిత్రంగా ఉంటున్నావు? నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. నేను రుద్ర విషయంలో విచిత్రంగా ఉండడం ఏంటి? నీకు తెలీదా?
నీ దగ్గర దాపరికం ఏంటే? నిజం చెప్పాలంటే తనకి దూరంగా ఉందామని అనుకుంటున్నాను, కానీ తను చూపించే కేరింగ్కి ప్రేమకి నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నది. రుద్ర అంటే ఇష్టమా? ఇష్టమని చెప్పలేను, కాదని చెప్పలేను, కానీ రుద్రలో కలిసి ఉందామన్న ఏదో భయం. అరే ఎందుకు ఆ భయం? రుద్ర కోసం వచ్చిన శంకర్ గారు గుమ్మం దగ్గరే ఆగిపోయి అంజలి మాటలు విన్నారు. ఎందుకంటే అమ్మకి జరిగినట్టు నాకు జరిగితే. ఒసే పిచ్చిపిల్ల, రుద్ర ఏమన్నా తాగుబోతా నిన్ను వదిలేసి నీకు దూరం పెట్టడానికి? నా బాధ అది కాదే. రుద్ర మంచివాడే, కానీ ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు వాళ్ళ నాన్నకి మా గురించి తెలిస్తే అప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. పరిస్థితి తారుమారు అయినా రుద్ర నిన్ను కాదని మరొకరిని తన జీవితంలోకి రాణిస్తాడా? రుద్ర అలాంటి వాడు కాదని తెలుసు. మరి నీకేంటి బాధ? అంజలి, ఎందుకు నువ్వు బంగారం లాంటి రుద్రని దూరం పెడుతున్నావు? నీకు తెలుసు కదా రుద్రాకి నువ్వంటే ప్రాణమని. అవును, నాకు తెలుసు. తన ప్రేమకి నన్ను నేనే మర్చిపోతాను ఒక్కోసారి, కానీ ఇప్పుడు తనని యాక్సెప్ట్ చేస్తే మామయ్య నన్ను యాక్సెప్ట్ చేయరు. అప్పుడు రుద్ర నన్ను దూరం పెట్టకపోయినా ఖచ్చితంగా నేనే దూరం పెడతాను. ఎందుకంటే అందరూ ఉన్న ఇంట్లో తార అక్కలా ఒంటరిగా బ్రతకడం నాకు ఇష్టం లేదే. అక్కకి ఉన్నంత ఓపిక కూడా నాకు లేదు. నీ బాధ నాకు అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఇటు తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయ్యావు. నీకు రుద్రతో పాటు తన కుటుంబం కావాలి, అవునా? అవును. సరే, నేను ఒకటి చెప్తాను, నన్ను బాధపడకు. మరి ఏంటి? రుద్రని పెళ్లి చేసుకుని దగ్గరగా 2 వారాలు దాటింది కదా? అవును, ఈ రోజుతో మాకు పెళ్ళై 20 రోజులైంది. రుద్ర అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలాంటివి బాగానే గుర్తుపెట్టుకుంటావు. ఇన్ని రోజుల్లో ఏనాడైనా అసలు రుద్ర మనసులో ఏముందో తెలుసుకున్నావా? లేదు. తనేమన్నా నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడా? అబ్బా, నువ్వు ఇంకా అది వదలవా అంటూ అంజలి 2 చేతుల్ని పట్టుకొని, నువ్వే నా దగ్గర చాలాసార్లు అన్నావు రుద్ర ఏ కారణం లేకుండా నన్ను పెళ్లి చేసుకోడు అని. కానీ తను మాత్రం నీకు భార్య స్థానం ఇచ్చాడు. నీ మాటని బట్టే కదా ఇక్కడే ఉంటున్నాడు. అసలు ఈ మధ్యన రుద్ర ఎలా ఉంటున్నాడో చూస్తున్నావా? తనకే బాగానే ఉన్నాడు కదా. అంజలి, బాగా ఉండడం వేరు, సంతోషంగా ఉండడం వేరు. నువ్వు రుద్రని ఒకే కోణంలో చూస్తున్నావు. తనని అన్ని కోణాల్లో చూడు. ఎలాంటి వాడో నీకే అర్థమవుతుంది. కానీ ఒక్కటి, నువ్వు రుద్రతో కాస్తైనా ప్రేమగా ఉండు, లేదంటే మీ మధ్యన మరొకరు వచ్చే ప్రమాదం ఉంది. రుద్ర అలాంటి వాడు కాదే. నా కోసం, నా ప్రేమ కోసం ఎన్ని జన్మలకైనా ఎదురు చూస్తాడు. అవును, నువ్వు చెప్పేది నిజమే. అసలే మీ మామయ్యకి మిడిల్ క్లాస్ అంటేనే పడదు. ఆయన మనసు మార్చి ఆ ఇంటి మనుషుల్ని గెలవాలి. ఎంతకాలం అని మీ పెళ్లి విషయం దాస్తారు? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంజలి. నీ జీవితం, రుద్ర, తన కుటుంబం. నువ్వు ఇంకా ఇలానే ఉంటే మాత్రం చాలా కష్టం. రుద్రని నువ్వు దూరం పెట్టి తప్పు చేస్తున్నావు, కానీ గుర్తుపెట్టుకో, ఏమాత్రం ఆడగాలి సోకినా ఇంకా అంతే సంగతులు. అప్పుడు నువ్వు ఏడ్చినా లాభం ఉండదు. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళు అని చెప్పి శ్రీజ తన రూమ్కి వెళ్ళింది. అంజలి అమాయకత్వానికి, ఆమె మనసులో ఉన్న భయాలు తలుచుకుని కిందికి వచ్చాడు శంకర్. ఏంటి మావయ్య, ఆఫీస్కి రావా అన్నాడు. అందుకే కదా రెడీ అయ్యాను. అంజలి ఏది ఇంకా రాలేదు? అక్కడ శ్రీజ మీ అంజలికి బాగా బ్రెయిన్ వాష్ చేసింది, వస్తుంది, కంగారు పడుకు. ఎంతమంది బ్రెయిన్ వాష్ చేసినా అది మారదు. అంజలి, అంజలి అంటూ గట్టిగా పిలిచాడు రుద్ర. ఆలోచన నుంచి తేరుకొని గబగబా కిందికి వచ్చింది అంజలి. ఏంటి, రూమ్లోనే ఉన్నావు? ఆఫీస్కి వచ్చే ఉద్దేశం లేదా అన్నాడు. నేను రానని నీకు చెప్పానా? కోపంగానే అడిగింది. మరి బ్రేక్ఫాస్ట్ పెట్టు, టైం అవుతుంది కదా. ఎప్పటిలానే సీరియస్ లుక్ ఇచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది. నేను చెప్పానా మామ, నా అంజుకి ఎంతమంది బ్రెయిన్ వాష్ చేసినా అంతే అని. ఇంతలో అంజలి వచ్చి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి తను కూర్చుని తింటున్న రుద్ర కావాలని అంజలి కాలుని టచ్ చేశాడు. ఒక్కసారిగా అంజలికి పొలమారటంతో, హే ఏంటి ఆ కంగారు, నెమ్మదిగా తిను. చిన్నగా ఆమె తల తడుతూ వాటర్ పట్టించాడు రుద్ర. కుదురుగా కూర్చుంటావా, లేదంటే నేనే రూమ్కి వెళ్ళి తిననా? చిన్నగా అతనికి మాత్రమే వినిపించేలా మాట్లాడింది. సరే, కుదురుగానే ఉంటాను, తిను నువ్వు అని చెప్పి ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి రెడీ అయ్యారు. రుద్ర, చెప్పు మామయ్య. నువ్వు అంజలి వెనకరండి, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్తాను అన్నాడు. సరే మామయ్య. అంజలి, వస్తున్నావా? టైం అవుతుంది. ఎప్పుడు వెళ్దామని ఆఫీస్కి? నీకు అసలు ఆఫీస్కి వచ్చే అంటూ టక్కున నోరు మూసేశాడు రుద్ర. కోపంగా అతని ఎదురుగా 2 చేతులు కట్టుకుని నిలబడింది అంజలి. అరే మాట్లాడు, ఎందుకు మళ్ళీ పూనకం తెచ్చుకున్నావు? అసలేంటి మీ పనులు బాబాయ్ గారి ముందు? అలాంటివి చేయొచ్చా? అసలు ఏమనుకుంటున్నారు మీరు అన్నది. ఏదో సరదాకి అలా చేశాను. ఏ నీకు నచ్చలేదా? చెప్పు, లేదంటే ఇంకా రొమాంటిక్గా ఉంటాను. కర్మ అంటూ తలని కొట్టుకుని పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. నీకు చెప్పానా మొన్న నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎదురు రావాలని? మళ్ళీ కొత్తగా చేస్తున్నావేంటి? కోపంగా లుక్కిచ్చి రుద్రకి ఎదురొచ్చింది. ఆమె చేతిని తాకుతూ మరి బయటికి వెళ్ళాడు రుద్ర.
తనలోని తాను నవ్వుకొని అంజలి దేవునికి దండం పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరింది. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రుద్రాకి ఫోన్ చేశారు వర్మగారు. డ్రైవింగ్ చేస్తున్న రుద్ర కారు ఆపి అంజలి వైపు చూశాడు. ఏమైంది, కారు ఆపావు అన్నాడు. నువ్వు కారులోనే కూర్చో, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అన్నాడు రుద్ర. అన్నది అంజలి. రుద్ర కారు దిగి చెప్పండి తాతయ్య అన్నాడు. ఎక్కడున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమైంది, నాతో ఏమన్నా చెప్పాలా? రుద్రకి తెలుసు ఏదైనా మాట్లాడాలి అనుకుంటేనే ఆయన కాల్ చేస్తారని. అవును చెప్పండి తాతయ్య. ఇక్కడ మీ నాన్న మీ హేమ అత్తయ్య మొండి పట్టుపట్టారు చాందినికి నీకు ఎంగేజ్మెంట్ చేయాలని. ఏంటి? షాక్గా అడిగాడు రుద్ర. అవును, వీలైతే తొందరగా నువ్వు అంజలిని తీసుకుని ఇంటికి వచ్చేయి అన్నాడు. తాతయ్య వేరే దారి లేదు. మీ హేమ అత్తయ్య నోరు మూతపడాలి అంటే నీకు అంజలికి పెళ్ళయిందని తెలియాలి. అప్పుడు కానీ ఇలానే పిచ్చి పనులు చేయదు. కానీ తాతయ్య నీ మనసులో ఏముందో నాకు తెలుసు రుద్ర. మీ నాన్న కోపం ఎంతకాలం ఉండదు. నువ్వు అంజలిని తీసుకుని ఇంటికి వచ్చేయి అన్నాడు. ఇప్పటికైనా నిజం చెప్తారా? అసలు అంజలికి మన కుటుంబానికి ఉన్న రిలేషన్ ఏంటో? ఏమీ చెప్పను. చెప్పాను కదా తెలుసుకోమని. నీకో విషయం చెప్పనా? ఏంటి తాతయ్య? మీ మామయ్య జీవితం అలా ఉండిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్న. తాతయ్య అవును నాకు తెలుసు. మీ నాన్న ఇలాంటి వాడు కాదని అనుకుంటున్నావు. పార్వతిని మీ మావయ్యని విడదీసింది ఎవరో కాదు మీ నాన్న. పార్వతి ఎవరో కాదు మీ అత్త. తాతయ్య షాక్గా వింటున్నాడు రుద్ర. అవును, ఇవన్నీ ఏమీ తెలియని మావయ్య మీ నాన్నని ఇంకా ప్రాణ స్నేహితుల్లానే చూస్తున్నాడు. నువ్వు చాలా తెలుసుకోవాలి రుద్ర. పైకి కనిపించే అంత మంచివాడైతే కాదు నా కొడుకు. నువ్వైనా జాగ్రత్తగా ఉండు. నీకు చెప్పాను. అయినా అసలు విషయం నీకు తొందరలోనే తెలుస్తుంది. అలానే ఇంకొక విషయం, ఈ విషయాలన్నీ శంకర్తో చెప్పకు, అర్థమైందా అంటూ కాల్ కట్ చేశారు వర్మగారు. రుద్ర ఆలోచిస్తూ అలానే రోడ్డు మీద నిలబడ్డాడు. నాన్న అత్తయ్యని మావయ్యని విడదీశారా? పార్వతి అత్తయ్య మా నాన్న చెల్ల. కానీ నాన్న తర్వాత నానమ్మకి ఎవరూ పుట్టలేదు కదా. మరి ఈ పార్వతి ఎవరు? ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు రుద్ర మనసుకి కలుగుతున్నాయి. ఆలోచనలతో ఉన్న రుద్ర వెనకే వస్తున్న లారీని చూసుకోలేదు. రుద్ర కోసం కారు దిగిన అంజలి రుద్ర వెనుక లారీ వేగంగా రావటం చూసి ఒక్కసారిగా రుద్ర చేతిని పట్టుకుని వెనక్కి లాగింది. ఆ లాగటంలో ఇద్దరు ఒకేసారి కింద పడి దొర్లుకుంటూ రోడ్డు చివరికి వచ్చేశారు. రుద్ర వెంటనే తేరుకొని అంజలి ముఖం చూశాడు. అప్పటికే అతని గుండెల మీద ఉన్న అంజలి కోపంగా రుద్రాని చూసి, నీకేమైనా మైండ్ పోయిందా? బుర్ర ఎక్కడ పెట్టావు? ఇప్పుడు ఏమైంది అంజలి? ఎందుకు అంత సీరియస్గా అవుతున్నావు? ఎందుకో నీకు తెలీదా నీ వెనుక ఏమొచ్చిందో అసలు నిన్ను అంటూ అతన్ని తిట్టలేక మౌనంగా పైకి లేచింది. అంజలి నాకేం కాలేదు. ఆపు ఇంకా. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు అంత పరధ్యానంగా ఉన్నావు? ఎంత దాచుకుందామనుకున్నా అంజలి కంట్లో నీళ్ళు ఆగటం లేదు. హేయ్ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను సేవ్ చేసావు కదా. మహా అయితే ఏమవుద్ది? ఆ లారీ గుద్దేస్తుంది పోతాను అంతే కదా. దానికే ఎందుకు ఏడుస్తున్నావు? అంతే కోపంగా రుద్ర చెంపపై ఒక్కటిచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని చంపేస్తాను ఇంకోసారి అలా మాట్లాడావంటే. పోతావా? ఎక్కడికి పోతావు? అదేంటి అలా కొట్టేశావు? మొగుడిని ఎవరైనా అలా కొడతారా? చెంప మీద చేయి పెట్టుకుని అడిగాడు. ఒక దెబ్బతో కొట్టి వదిలేశాను, సంతోషించు. లేదంటేనా? చిన్నగా నవ్వి అంజలిని దగ్గరికి తీసుకుని, చెప్పు ఏం చేస్తావు? నిజంగానే చంపేస్తావా? అయినా నేను పోతే నువ్వు హ్యాపీనే కదా అన్నాడు. కోపంగా అతని కళ్ళల్లో చూస్తుంది. నిజమే కదా, నేను ఎలానో నీకు ఇష్టం లేదు. నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే కదా. నేను చెప్పానా నువ్వంటే ఇష్టం లేదని? చెప్పడం ఏంటి, చేతుల్లో చూపిస్తున్నావు కదా. నువ్వు నా మనసుని అర్థం చేసుకోలేదు రుద్ర అంటూ ఒక్కసారిగా అతన్ని వదిలి ఏడుస్తుంది. రుద్ర తనలోని తాను నవ్వుకొని ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని చెంపల మీద కన్నీరు తుడిచి, నీ మనసేంటో నాకు తెలుసు అంజలి, ఇంకా ఏడవకు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను సరేనా అన్నాడు. అంజలి మౌనంగా ఉంది. కొట్టింది నువ్వు, తిట్టింది నువ్వు. నేను సైలెంట్గా ఉంటే నువ్వు వచ్చి బ్రతిమలాడాలి కానీ నన్నే కొట్టి నువ్వెందుకే ఏడుస్తున్నావు? అంజలి ఏమీ మాట్లాడలేదు. కామ్గా వెళ్ళి కారులోకి వచ్చింది. దేవుడా, ఈ తిక్కలదాన్ని ఎలా భరించాలి అనుకుని కారు ఎక్కి ఆమెను చూశాడు. అంజలి చేతులు వణుకుతున్నాయి. రుద్రాకు అర్థమైంది అంజలి తనకి జరిగిన దానికి భయపడుతుంది. ఆమె చేతిని గట్టిగా పట్టుకొని కారు స్టార్ట్ చేసి, అంజలి నాకేం కాలేదు. అయినా నువ్వు నా పక్కన ఉండగా నాకేమవుతుంది? ముందు భయపడ్డం మానే. ఇదిగో ఈ వాటర్ తాగు. ముందు వాటర్ తాగి బాధగా విండో బయటకు చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.